హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఎస్ఎస్ తెలుగు ట్యుటోరియల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి సిఎస్ఎస్ హెచ్టిఎంఎల్ బేసిక్ లేఅవుట్ డిజైన్ అనమాట. అది ఎలా చేయాలో నేను ఇప్పుడు నేర్పిస్తాను, మీరు కూడా నేర్చుకోండి. ఓకేనా? ఇది ఇది డిజైన్ లేఅవుట్ అనమాట. ఓకేనా? సో నేను ఇది ఎలా ఉంటే అలా నేను చేసి చూపిస్తాను. ఓకే, మీరు కూడా నేర్చుకోండి. ఓకేనా? సో కోడింగ్లోకి వెళ్దామా? ఓకే, సో నేను ఫస్ట్ ఒక డివ్ తీసుకుంటున్నాను. సో డివ్కి ర్యాపర్ అని ఇస్తుంది. సో ర్యాపర్ ఓకేనా. ఇప్పుడు 5 డివ్స్ తీసుకుంటాను. సో 5 డివ్స్, సో 2 3 4 5. ఓకే, ఇది మెయిన్ అనమాట. ఓకే, సో ఐడి వచ్చేసి ఇక్కడ ఫస్ట్ హెడర్ తీసుకుంటాను. హెడర్లో నేను ఏం ఇస్తానంటే హెచ్1 వచ్చేసి వెబ్సైట్ నేమ్ మన ఇష్టం ఏమైనా వేసుకోవచ్చు. నేను ప్రింట్స్ కంప్యూటర్స్ అని ఇస్తాను. సో ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి. సో ఈ డివ్కి ఏమి ఇస్తున్నాను అంటే నేను మెను, ఇది మెను. ఓకే, ఇది వచ్చేసి లిస్ట్ యూఎల్ ఆర్డర్ లిస్ట్, సారీ యూఎల్ ఆర్డర్ లిస్ట్ లిస్ట్ ఏ ఇస్తాం. సో ఫస్ట్ దానికి హోమ్, సో అబౌట్. నెక్స్ట్ దానికి గ్యాలరీ, నెక్స్ట్ కాంటాక్టర్స్, ఓకేనా. దీనికి వచ్చేసి నేను దీనికి వచ్చేసి కంటెంట్ ఇస్తాం. ఓకే, కంటెంట్ ఓకేనా. కంటెంట్లో ఏమి ఇవ్వాలి? H2 హెడ్డింగ్, ఓకేనా. తర్వాత పారాగ్రాఫ్ లోరెమ్, సో లోరెమ్, ఓకేనా. చాలండి. నెక్స్ట్ దీనికి వచ్చేసి సైడ్ బార్. ఓకే, సైడ్ బార్. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇదే కాపీ చేస్తున్నాను. సో కంట్రోల్-C, ఇక్కడ కంట్రోల్-V. ఓకేనా. ఇక్కడ ఫుటర్లో ఏమి ఇస్తున్నామంటే ట్రైన్స్ కంప్యూటర్స్ కాపీ రైట్స్ 2024. చాలా. ఓకేనా, ఇది వచ్చేసి ఫుటర్. ఓకేనా, సారీ ఐడి ఫుటర్. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే స్టైల్. ఇప్పుడు దీన్ని మనం లైవ్లో చూద్దాం. వచ్చేసిందా లైవ్? ఓకే, ఇది మనం చేయాల్సిందే డిజైన్ అనమాట. ఎలా చేయాలి? ఇలా చేయాలి. ఓకే, చూద్దాం. ఓకే, ఫస్ట్ నేను స్టైల్ అంటాను. స్టైల్లో ఫస్ట్ వచ్చేసి ర్యాపర్. సో ర్యాపర్లో వచ్చేసి నేను బార్డర్ ఇస్తాను. బార్డర్ వచ్చేసి 1 పిక్సెల్ సాలిడ్ బ్లాక్. ఓకే, నెక్స్ట్ విడ్త్ ఇస్తాను. విడ్త్ వచ్చేసి నేను 1000 పిక్సెల్స్ ఇస్తాను. ఓకే, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్. సో బీజీ వచ్చేసి నేను వైట్ ఇస్తాను. చూద్దాం. సో వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి నేను ఫస్ట్ ఇది సెంటర్లోకి రావాలి. సో సెంటర్లోకి రావాలంటే మనం ఏం చేయాలంటే బాడీ తీసుకొని ఇక్కడ ఏం చేయాలంటే సారీ ఇక్కడ కాదు, బాడీకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం. సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను స్లేట్ గ్రే ఇస్తాను. వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం సెంటర్లోకి తీసుకోవాలంటే ఇక్కడ ర్యాపర్లో
మార్జిన్ ఇవ్వాలి. సో మార్జిన్ 0 R2. సో టాపు బాటమ్ 0, లెఫ్ట్ రైట్ ఆర్. ఆటో అంటే సెంటర్కి వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు నేను దీన్ని 0 చేస్తాను. 0 సో ఉండేయండి. ఓకేనా, మళ్ళీ ఉండేయండి, లాస్ట్ చూద్దాం. ఓకే, ఇప్పుడు ఫాంట్ ఫ్యామిలీ చూద్దాం. సో ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి నేను ఏరియల్ ఇస్తాను. సో ఏరియల్, సో అంతా వచ్చేసింది కదా. ఇంకోటి వచ్చేసి మార్జిన్ 0, ప్యాడింగ్ 0 చూద్దాం. ఓకే, ఇక్కడ గ్యాప్ ఏర్పడింది, అది పోయింది చూడండి పైన. ఓకేనా. సో ఇప్పుడు కరెక్ట్గా ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే హెడర్. సో ఫస్ట్ నేను హెడర్కి తీసుకుంటాను. హెడర్, సో హెడర్కి నేను బ్యాక్గ్రౌండ్ కలర్, సో బీజీ వచ్చేసి క్రిమ్సన్ కలర్ తీసుకుంటాను. క్రిమ్సన్ కలర్ అంటే ఇది. ఓకేనా. నెక్స్ట్ హైట్ వద్దులేండి. సో ఇప్పుడు నేను ఈ హెడర్కి తీసుకున్నాను కదా, అట్లాగే నేను మెనుకు కూడా తీసుకుంటాను. సో అన్ని దాన్ని మెనుకు కూడా బీజీ కలర్ వచ్చేసి నేను లైట్ సాల్మా తీసుకుంటాను. లైట్ సాల్మా. ఓకే. నెక్స్ట్ సైడ్ బార్కి వచ్చేసి నేను లైట్ బ్లూనే తీసుకుంటాను. ఓకేనా. సైడ్ బార్కి వచ్చేసి నేను లైట్ బ్లూ తీసుకుంటాను. ఓకేనా. అలాగే ఫుట్టర్కి వచ్చేపాటికి లైట్ సాల్మా తీసుకుంటాను. సో ఇది అనమాట. ఓకేనా. ఫుటర్కి వచ్చేసి బీజీ లైట్ సాల్మా. చూద్దామా. వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ ఇప్పుడు ఈ లిస్ట్ ఉంది కదా. సో ఇక్కడ చూడండి, ఇది హైట్ ఉంది. సో దీని హైట్ పెంచాలి. సో హైట్ అంటే ఇది హెడర్ కదా. సో ఇక్కడ హెడర్కి వచ్చేసి హైట్ వచ్చేసి నేను ఒక 100 పిక్సెల్స్ ఇస్తాను. చూద్దాం. 100 పిక్సెల్స్ పెరిగిందా. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి ఇప్పుడు దీన్ని లిస్ట్ని మనం ఇన్లైన్ బ్లాక్ ఇద్దాం. ఓకేనా. ఓకే, చూద్దాం. సో ఇప్పుడు మెను వచ్చేసి సో మ్యాష్ మెను యూఎల్ అనమాట. సో యూఎల్కి కదా, సారీ యూఎల్ కాదు, ఎల్ఐకి డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్. సో వచ్చేసిందా. ఓకేనా. ఇప్పుడు సేమ్ అదే అనమాట. ఇప్పుడు ఏమైందంటే సేమ్ ఇప్పుడు దానికి ప్యాడింగ్ ఇవ్వాలి. సో ఇప్పుడు దీనికి అవసరం లేదు. ఇప్పుడు ఏమైంది, ప్యాడింగ్ ఇస్తాం. సో ప్యాడింగ్ వచ్చేసి నేను ఒక 10 పిక్సెల్, తర్వాత 10 పిక్సెల్, 13 పిక్సెల్, అంటే ఇది టాపు బాటము వచ్చేసిన. ఇప్పుడు ఇదంతా ఎంత 1000 కదా. సో ఇది మధ్యలో 800 పిక్సెల్. సో ఇప్పుడు సైడ్ బార్కి విడ్త్ ఇస్తుంది. సో విడ్త్ వచ్చేసి నేను 800 పిక్సెల్స్ ఇస్తాను. సైడ్ బార్ కదా, సారీ ఇది సైడ్ బార్ కదా. సైడ్ బార్ కాబట్టి నేను 200 పిక్సెల్స్ ఇస్తాను. ఓకేనా. ఇప్పుడు సైడ్ బార్కి అయిపోయింది కదా. నెక్స్ట్ కంటెంట్ ఇవ్వలేదు మనం, ఇక్కడ కంటెంట్ ఇచ్చాము. సో కంటెంట్ ఎన్నో ప్లేస్లో ఉంది, 3rd ప్లేస్లో ఉంది, అంటే మెను తర్వాత. సో ఇక్కడ మెను తర్వాత తీసుకుంటాను కంటెంట్. ఓకేనా. కంటెంట్కి ఇప్పుడు కంటెంట్కి విడ్త్ ఇవ్వాలి. సో విడ్త్ వచ్చేసి నేను 800 పిక్సెల్స్ ఇస్తాను. వచ్చేసింది. ఇప్పుడు ఇది లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. సారీ ఇది రైట్కి వెళ్ళిపోవాలి, ఇది లెఫ్ట్. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫ్లోట్
లెఫ్ట్ ఇస్తాను, ఏది కంటెంట్. ఓకేనా, దీనికి ఫ్లోట్ రైట్ ఇస్తాను అంతే కదా. సో ఇప్పుడు సైడ్ బార్కి ఫ్లోట్ రైట్, సో వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది కలిసిపోయింది. సో ఈ ఫుట్టర్ అనేది పైకి పోయింది. అప్పుడు ఫుట్టర్కి మనం ఏమి ఇవ్వాలి అంటే, మీకు ప్రీవియస్ క్లాస్లో క్లియర్ చెప్పాను, క్లియర్ అనే టాపిక్ చెప్పాను, క్లియర్ బోత్ అని, బోత్ ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు దీని హైట్ పెంచాలి. సో ఇప్పుడు దీని హైట్ ఎంత పెట్టాలనుకుంటున్నాను నేను, ఒక 500 పిక్సెల్ పెడతాను. సో ఇది మినిమం హైట్ అనమాట. సో ఇది కంటెంట్ కదా. సో కంటెంట్కి నేను మినిమం హైట్ వేస్తాను. సో కంటెంట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో కంటెంట్ కాదు, మినిమం హైట్ వచ్చేసి నేను మినిమం హైట్ వచ్చేసి నేను ఒక 500 పిక్సెల్స్ ఇస్తాను. పెరిగిందా. సో ఇప్పుడు దీనికి కూడా మినిమం హైట్ ఇవ్వాలి. సో మినిమం హైట్ దేనికి, ఇది సైడ్ బార్ కదా. సో సైడ్ బార్కి మినిమం హైట్ వచ్చేసి 500 పిక్సెల్ వచ్చేసిందా, అర్థమైంది కదా. ఇప్పుడు ఈ ఫుటర్ ప్యాడింగ్ ఇవ్వాలి, ఈ ఫుటర్కి ప్యాడింగ్ ఇచ్చి రైట్ ఇవ్వాలి. ఓకేనా, ఫుటర్కి. ఓకే చూద్దాం, ఇక్కడ ఫుటర్ ఉంది కదా. సో ఫుటర్కి వచ్చేసి ప్యాడింగ్ వచ్చేసి ప్యాడింగ్ వచ్చేసి 5 పిక్సెల్స్ ఇస్తాను. 5 పిక్సెల్స్ చాలు. 5 పిక్సెల్స్ చాలు వస్తుంది. 5 టాప్ 3 పిక్సెల్స్ చాలు. ఇప్పుడు దీన్ని రైట్కి వెళ్ళాలంటే ఏం చేయాలి, టెక్స్ట్ అలైన్ రైట్. సో వచ్చేసిందా, అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, దీని గ్యాప్ వచ్చింది. సో గ్యాప్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ నేను లిస్ట్ ఏకి, ఓకేనా, లిస్ట్కి యూఎల్కి యూఎల్. సో అది లిస్ట్ యూఎల్ కదా, యూఎల్కి ప్యాడింగ్ 0, మార్జిన్ 0. సో యూఎల్ ఇక్కడ హ్యాష్. సో కలిసిపోయిందా, ఓకేనా, అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది కంటెంట్. సో దీనికి కొంచెం ప్యాడింగ్ ఇవ్వాలి. సో కొంచెం ప్యాడింగ్ అంటే లోపలికి ఇది ఇక్కడ సో అటాచ్ అయింది. సో దానికి మనం ఏం చేయాలంటే, ఇది వచ్చేసి ఇది కంటెంట్ కదా. ఓకే, కంటెంట్కి నేను ప్యాడింగ్ ఇస్తాను. సో ప్యాడింగ్ వచ్చేసి నేను ఒక 15 పిక్సెల్స్ ఇద్దాం. ఇక్కడ చూడండి, ఈ ప్యాడింగ్ ఇచ్చేపాటికి ఇది ఏమైంది, సైడ్ బార్ కిందికి వచ్చేసింది. మనం నేర్చుకున్నాం, ఏది నేర్చుకున్నాం. సో బార్డర్ బాక్స్ అని ఒకటి నేర్చుకున్నాం. మీకు ఐడియా ఉందా బార్డర్ బాక్స్. సో బార్డర్ బాక్స్, సో బాక్స్ సైజింగ్. సో బాక్స్ సైజింగ్ దేనికి ఇవ్వాలి, కంటెంట్కి ఇవ్వాలి. సో ఏదేది ప్రాపర్టీ బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ అంటే ఫిట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఎంత ప్యాడింగ్ ఇచ్చుకున్నా కూడా అది లోపలే ఉంటుంది. ఇప్పుడు నేను 25 ఇచ్చాను చూడండి, 25 ఇస్తే అది లోపలే ఉంటుంది అనమాట. ఓకేనా, సో 10 చాలండి. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ నేనేం చేయాలనుకున్నా అంటే, ఈ హైట్ పెంచాలనుకున్నాను. సో ఇక్కడ నేను పంపిస్తాను. ఇప్పుడు దీన్ని మనం కిందికి జరపాలనుకున్నాను. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ హెడ్డర్లోనే హెడర్ H1 కదా. అప్పుడు మనం ఏం చేయాలంటే ప్యాడింగ్. సో ప్యాడింగ్ వచ్చేసి నేను ఎంత ఇస్తున్నాను, ఒక 30 పిక్సెల్. ఓకేనా, 20 పిక్సెల్ బాటమ్. సో ఇది టాప్, ఇది 00, ఇది. సో ఎగ్జాక్ట్గా వచ్చేసింది కదా. సో దీని కలర్ వచ్చేసి కూడా మనం వైట్ ఇవ్వచ్చు.
సో కలర్ వచ్చేసి వైట్. సో వైట్ ఇస్తే కొంచెం బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ డెకరేషన్ వెళ్ళిపోవాలి. సో దీన్ని డెకరేషన్ అంటారు, టెక్స్ట్ డెకరేషన్. సో అండర్లైన్ ఉంది కదా, దాన్ని తీసేయాలి. ఇప్పుడు దీన్ని తీసేయాలంటే దేనికి పెట్టాలి మనం? ఇక్కడ ఇక్కడ చూడండి. సో లిస్ట్కి కదా టెక్స్ట్ డెకరేషన్. సో ఇది కాదు, యూఎల్ మెనూ లిస్ట్. సారీ, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం ఇక్కడ యాంకర్ ట్యాగ్ యూస్ చేస్తుంది. సో యాంకర్ ట్యాగ్ యూస్ చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే సపరేట్గా రాయాలి. సో మెనూ ULLIA, దీనికి మనం టెక్స్ట్ డెకరేషన్ అనుకుంటాం. సో పోయిందా? కానీ దీనికి కలర్ కూడా ఇవ్వచ్చు. సో కలర్ వచ్చేసి బ్లాక్. సో బ్లాక్ వచ్చేసిన. ఇప్పుడు దీనికి కూడా ఇదేంది, సైడ్ బార్ కదా. సో సైడ్ బార్. సో ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయాలంటే సేమ్ సైడ్ బార్ ULLA టెక్స్ట్ డెకరేషన్ పోయిందా? నెక్స్ట్ దానికి బ్లాక్ ఇవ్వచ్చు. కలర్ బ్లాక్. సో వచ్చేసిందా? ఇప్పుడు ఓకే. సో ఇక్కడికి అర్థమైంది కదా మీకు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మనం మౌస్ పెడితే ఈ కలర్ రావాలి. సో మౌస్ హోవర్ అంటారు దాన్ని. సో అది ఎలా చేయాలంటే చెప్తాను చూడండి. ఇక్కడ మెనూ లిస్ట్ ఏకి, సో ఇప్పుడు మెనూ లిస్ట్ ఏ కదా. సో దీన్నే నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ రాస్తాను మెనూ లిస్ట్ ఏ. ఇక్కడ ఓవర్ అని ఇవ్వాలి. ఏమి ఓవర్ ఓవర్ అని చేసి మనం బీజీ కలర్. సో బీజీ కలర్ వచ్చేసి క్రిమ్సన్ అని పెట్టి కలర్ అది వచ్చినప్పుడు వైట్ రావాలి. ఇది వైట్. బీజీ కలర్ కదా, బ్యాక్గ్రౌండ్ ఏ కదా, ఏ హో లిస్ట్ ఇంత కదా. ఓకే. ఇప్పుడు ఈ లిస్ట్కి ప్యాడింగ్ ఇవ్వాలి. ఈ లిస్ట్కి మనం ప్యాడింగ్ మర్చిపోయాం. ఓకేనా? ప్యాడింగ్ ఇస్తే పెరుగుతుంది. ఇప్పుడు చూద్దాం. సో ప్యాడింగ్ వచ్చేసి సో మారిపోయింది ఇక్కడ వచ్చేసింది. ఓకే. ఇప్పుడు యూఎల్కి ఓకే. ఇక్కడ మెనూకి ప్యాడింగ్ ఇస్తాం. సో ప్యాడింగ్ వచ్చేసి నేను 15 పిక్సెల్స్ ఇస్తాను. సారీ వద్దులేండి. ఓకే, వద్దులేండి, అంత వద్దులేండి, జస్ట్ అర్థమైంది కదా. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఓవర్. ఓకేనా? మెనూ లిస్ట్ ఏ, ఇది అర్థమైంది కదా. సో ఇలా మనం మౌస్ పెడితేనే ఇలా వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు మెనూ లిస్ట్కి ఇన్లైన్ బ్లాక్ ఇవ్వాలి యాక్చువల్గా. సో మెనూ లిస్ట్కి డిస్ప్లే బ్లాక్ ఇవ్వాలి. ఎలా అంటే చెప్తాను చూడండి. మెనూ లిస్ట్ ఏకి ఏమి ఇవ్వాలి అంటే డిస్ప్లే. ఎందుకంటే ఇది డిస్ప్లే బ్లాక్ ఒక బ్లాక్ చేస్తుంది. సో ఇప్పుడు బ్లాక్ అయిపోతుంది చూడండి. ఓకేనా? అర్థమైంది కదా. సో ఇప్పుడు దీనికి మాకు ప్యాడింగ్ కూడా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ప్యాడింగ్. సో ఇప్పుడు ప్యాడింగ్ వచ్చేసి నేను ఒక పిక్సెల్ 30 పిక్సెల్స్ ఇస్తాను. ఓకే, వచ్చేసిందా? ఇప్పుడు బాగుంది. ఓకేనా? అర్థమైంది అనుకుంటాను. సో మీరు ఒకసారి బాగా ప్రాక్టీస్ చేయండి. ఏదైనా ఉంటే డౌట్స్ క్లియర్ చేసుకోండి. సేమ్ ఇదే అనమాట, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.